థ్యాంక్సా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఇక తిరుపతి శేషాచలం అడవుల నుంచి చిరుతలు జనావాసాల వైపు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల రోజులుగా తిమ్మినాయుడు పాల్యం ఫారెస్ట్ బీట్ పరిధిలోని ఉపాధ్యాయ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం తరచూ కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్థానికులు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. శేషాచల అడవుల్లో చిరుతల సంచారం ఇప్పుడు జనావాసాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఉన్నాయి. ఎక్కువగా ఇప్పుడు తిరుపతి నగరంలో ఉపాధ్యాయ నగర్ ఆనుకున్నటువంటి ఇళ్ల వైపు అపార్ట్మెంట్ల వైపు చిరుతలు ఎక్కువగా సంచరిస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శేషాచల అడవుల్లో తాగునీటి అవసరాలు నిమిత్తం ఎక్కువగా యొక్క జనావాసాల వైపు చిరుతలు ఎలుగుబంట్లు వస్తుండడంతో ఈ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అటవీ శాఖ హెచ్చరిక బోర్డులు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఉపాధ్యాయ నగర్ వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉండడంతో ఎలుగుబంట్లు చిరుతపులులు ఎక్కువగా సంచరిస్తూ ఉండడంతో రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎవరూ వెళ్ళకూడదంటూ ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోకి తరచూ చిరుతపులి వస్తూ ఉండడంతో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి శేషాచల కొండల నుంచి దిగువన ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ నగర్ వైపు జీవకోన ప్రాంతం వైపు ఎక్కువగా చిరుతపులులు సంచారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తరచూ అపార్ట్మెంట్లకు పరిసర ప్రాంతాల్లో ఆనుకున్నటువంటి ఎక్కువగా కుక్కల్ని ఇటు పందుల్ని ఎక్కువగా వేటాడడానికి చిరుతపులి ఈ ప్రాంతం వైపు ఎక్కువగా వస్తుండడంతో తిమ్మినాయుడు పాలెం ఫారెస్ట్ బీట్ ఆనుకున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంది అటవీ శాఖ. ప్రధానంగా తరచూ ఈ యొక్క చిరుతపులుల సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రత్యేకంగా అటవీ శాఖ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క ఈ బీట్లో ఫారెస్ట్ సిబ్బంది ఈ ప్రాంతం వైపు ఎవరిని కూడా వెళ్ళనీయకుండా పహారా కాస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోకి లోపలికి రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎవరిని వెళ్ళకూడదంటూ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. తరచూ ఈ ప్రాంత వాసుల్లో భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ దానికి అనుగుణంగా సిబ్బంది అలర్ట్ చేస్తున్నప్పటికీ తరచూ శేషాచల అడవుల్లో ఎక్కువగా నీటి కొరత కారణంగా జనావాసాల వైపు ఎక్కువగా వస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు సహకరించాలి, ఈ ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎవరు వెళ్ళొద్దంటూ నిత్యం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. తరచూ రాత్రి వేళల్లో ఎక్కువగా చిరుత సంచారం ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, ఉపాధ్యాయ నగర్, తిరుపతి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.